టాలీవుడ్ లో మరో యంగ్ హీరో దూసుకొస్తున్నాడు. సినిమా బండి మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాగమయూర్ అటు హీరోగా ఇటు విలన్ గా డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నాడు. టాలీవుడ్ లో సూపర్ బిజీ యాక్టర్ గా జోరు మీదున్న రాగమయూర్ పై స్పెషల్ స్టోరీ మీకోసం. రాగమయూర్ ఇప్పుడు టాలీవుడ్ లో సూపర్ బిజీగా ఉన్న యాక్టర్. రాగమయూర్ అంటే జనాలు అంత ఈజీగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ సినిమా బండి మూవీలో నీ పేరేమి డైలాగ్ తో నవ్వించిన మరడేష్ బాబు అంటే టక్కున గుర్తుపడతారు. సినిమా బండి తర్వాత తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన కీడా కోలా మూవీలో కౌశిక్ పాత్రలో నటించాడు రాగమయూర్. ఆ తర్వాత సుహాస్ తో కలిసి శ్రీరంగనీతులు, సీనియర్ నటుడు నరేష్ తో కలిసి వీరాంజనేయులు, విహారయాత్ర వంటి మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. లేటెస్ట్ గా సుకుమార్ కూతురు సుకృతి లీడ్ రోల్లో తెరకెక్కిన గాంధీ తాత చెట్టు సినిమాలో సతీష్ అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటించాడు. పంచాయత్ వెబ్ సిరీస్ తెలుగు రీమేక్ శివరపల్లి సిరీస్ లో హీరోగా తనదైన నటనతో మెప్పించాడు. ఇక్కడ విశేషం ఏంటంటే గాంధీ తాత చెట్టు, శివరపల్లి రెండూ కూడా ఒకే రోజు విడుదలయ్యాయి. అలా ఒకే రోజు అటు హీరోగా ఇటు విలన్ గా నటించి మెప్పించాడు రాగమయూర్. ప్రస్తుతం రాగమయూర్ మరికొన్ని సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పరదా మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు రాగమయూర్. అలాగే గరివిడి లక్ష్మి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హీరోగా నెగటివ్ షేడ్స్ ఉండే విలన్ పాత్రలో నటిస్తున్న రాగమయూర్ సుహాస్, సత్యదేవ్ వంటి నటులకు పోటీ ఇస్తున్నాడు. వారి దారిలోనే కేవలం హీరోల పాత్రలకు పరిమితం కాకుండా అన్ని రకాల రోల్స్ చేయాలని అనుకుంటున్నాడట రాగమయూర్. మరి ఈ యంగ్ యాక్టర్ భవిష్యత్తులో ఏ రేంజ్ స్టార్ గా ఎదుగుతాడో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.